వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రజలకు ఆశాజనకంగా ఉందని వైసీపీ నాయకులు తెలియజేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రోగ్రాం షెడ్యూల్ వివరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ వైసీపీ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, సీనియర్ వైసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, వైస్ ఎంపీపీ నరెడ్ల బుజ్జిబాబు, వైసీపీ నాయకులు పెప్సీ శ్రీను, గుబ్బల అబ్బాస్, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు జరిగిన మాటని నేను ఇవ్వను, అమలు జరిగే మాటను మాత్రం ఇస్తాను. నేను ముఖ్యమంత్రి పదవి లేకపోయినా పర్వాలేదు, నాకు భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన నాకుంది. ప్రజలు నాకు పట్టం కట్టే పరిస్థితులు వస్తాయి, ఆ నమ్మకంతో నేను ముందుకెళ్తాను తప్ప కేవలం బూటక హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి వెన్నుపోట్లు పెడిసి ఇలాంటి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ఇబ్బందులు గురి చేసి నేను కేవలం ఆ మాయ మాటతో నేను ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి నాకు వద్దు, నేను ఇవ్వనని చెప్పి కరాఖండిగా చెప్పి అన్న మాట ప్రకారమే ప్రతిపక్ష హోదాని చాలా గర్వంగా చాలా చక్కగా పాత్ర వహించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని మన రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి కలిసికట్టుగా పనిచేసినట్లయితే రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా మరింత అభివృద్ధి అవుతుంది. మరి దేశంలో మరి ఈ మధ్యకాలంలో మరి మొన్న మార్చిలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కార్యక్రమంలో మరి ఇతర దేశాల నుంచి కూడా వైజాగ్లో ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం, దాన్ని ఈ రోజున కొన్ని కంపెనీలు కార్యరూపం దాల్చడం, వర్కులు జరగడం, యువతకి రాబోయే రోజుల్లో ఎక్కువ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. మరి ఈ రోజున మరి 3 రాజధానుల అంశం కూడా ఒక విషయం నేను తెలియజేయకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నుండి నేను పరిపాలన చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. ఆ అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి 2018లో 4 గంటలకు జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి గురాయిగూడెం ప్రదేశంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి వద్ద నుండి రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షులు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు మరి భారీగా వందల సంఖ్యలో బైక్ ర్యాలీగా ఏర్పడి మరి వారు జంగారెడ్డి పట్టణంలోకి రావడం జరుగుతుంది. అలాగే జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి గంగానమ్మ గుడి సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి అక్కడ బహిరంగ మీటింగ్లో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం. మేనిఫెస్టో ప్రజల ఆమోదం పొందినటువంటి మేనిఫెస్టో అతి సామాన్యుడు కూడా బతకగలిగేలాగా, అతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా విద్య, వైద్యం ఈ రెండిట్లకి ధనిక దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విద్య మీద, వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి గొప్పగా డెవలప్ అయ్యింది. అదే ఫార్ములానే మన ముఖ్యమంత్రి గారు 25 లక్షల వరకు కూడా వైద్యం ఊరికి అందిస్తూ, విద్యలో కూడా ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా, అలాగే ఉన్నత చదువులు, విదేశాల చదువులకు కూడా ఉపయోగపడేలాగా ఈ బడ్జెట్ ఉందండి. ఈ మేనిఫెస్టో రానున్న రోజుల్లో మన ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారికి ఓటేసి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. 4 గంటల్లో జరగబోయే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి గంగానమ్మ టెంపుల్ వరకు బైక్ ర్యాలీతో వస్తున్నారు. మన యువజన విభాగం కుర్రాళ్ళు కానీ, అలాగే పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు,
అనుబంధ సంస్థల నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీని విజయవంతం చేసి ఈ ప్రోగ్రాంకి అందరూ వచ్చి సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, డౌట్లు ఉన్నా ఇలాగ సాగర్ గారు కానీ, టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, అలాగే బాబ్జీ గారు కానీ, హరిబాబు గారు కానీ, నన్ను కానీ మా ఫోన్ నెంబర్లు తీసుకొని, మా ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంటాయి, మమ్మల్ని మీకు డౌట్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడిగి క్లియర్ చేసుకోవాలని మన పార్టీ శ్రేణులందరినీ కోరుకుంటున్నాం. రెడ్డి గారు నిన్న ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలకి అతుక్కుపోయి మరి చూశారు. నిన్న మనం చూసిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటిస్తారో అవన్నీ కూడా చెప్పాడంటే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పడు, మాట తప్పడు అనే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఒక ఆలోచన మీద ఉండి నిన్న ఏదైతే మనం ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉచితాలు మరీ ఎక్కువ ఇవ్వకుండా గతంలో 2019 నుంచి 24 వరకు ఏ విధంగా అయితే పథకాలు ఇచ్చారో ఆ పథకాలను కొంచెం పెంపించి పెన్షన్ ఒక 500 పెంచారు. అలాగే అమ్మఒడి ఒక 2000 పెంచడం జరిగింది. అలాగే చేయూత కంటిన్యూ, అన్ని పథకాలు కంటిన్యూ చేస్తూ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి మరి ఇల్లు కట్టుకునే విషయంలో 60% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భరించేలాగా, 40% వాళ్ళే భరించేలాగా, అలాగే ఉద్యోగస్తుల పిల్లలకి విదేశీ విద్యా విధానం అమలు చేసి వారికి వడ్డీ రాయితీ అంటే 5 సంవత్సరాల వడ్డీ కూడా ప్రభుత్వం భరించే విధంగా, అలాగే విలేకరులకు కూడా ఇంటి స్థలాల విషయంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అన్నారో అదే విధంగా మాట ఇచ్చిన ప్రకారం ఆయన చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ అయితేనే చేస్తాడు, జగన్ అయితేనే అన్ని నమ్మకంగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఈరోజు ప్రజల్లోకి ఉదయం నుంచి మా దగ్గర చాలామంది ప్రజలందరూ వస్తూ ఉన్నారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే జగనన్న మేనిఫెస్టో బాగుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు పెట్టి 100% అమలు చేశారు. దాంట్లో లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు, పోర్టుల విషయంలో చాలా అద్భుతంగా చేశాడు. ఉద్దాన సమస్య కూడా ఎప్పుడూ మేనిఫెస్టోలో పెట్టాలి, అది కూడా సమస్య క్లియర్ చేశాడు అని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగనన్న ఆశీర్వదించి 2024లో ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు, మన యువ ముఖ్యమంత్రి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టో చూసి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దాని అందరూ కూడా చక్కగా ఆ మేనిఫెస్టోను స్వీకరించారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా రేపు ఈవినింగ్ 4 గంటలకి గురువాయూగూడెం దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి మన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు వస్తారు. అక్కడి నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా గంగానమ్మ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వెహికల్ నుంచి రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా హాజరవుతారని చెప్పి ఆశిస్తూ చక్కగా అక్కడ రిసీవింగ్ దగ్గర మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా పార్టీ పదవులు ఉన్న నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎంపీపీ గారు, మన అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల పార్టీ అందరూ కూడా అటెండ్ అయ్యి చక్కగా అక్కడ రిసీవ్ చేసుకుని జంగారెడ్డిపట్నంలో గంగానమ్మ గుడి దగ్గర వెహికల్ నుంచి ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసి నాతో పాటు ఇచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరూ ధన్యవాదాలు. 4 గంటలకి జంగారెడ్డి మండలం గురువాయూగూడెం పంచాయతీలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి మన యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి గంగానమ్మ వరకు కూడా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. టౌన్లో కానీ రోడ్లో ఉన్న యువజన విభాగం అధ్యక్షులు కానీ, అదేవిధంగా అనుబంధ సంస్థల అధ్యక్షులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఖమ్మం విజయరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థి, కారుమూరు సునీల్ గారు ఎంపీ అభ్యర్థి కూడా పాల్గొంటారు. వారు విజయానికి కృషి చేస్తూ రేపు చేపట్టబోయే ప్రచార కార్యక్రమానికి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జంగారెడ్డి ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచ్ గారు, మండలంలో ఉన్న అందరు సర్పంచ్లు కూడా పాల్గొంటారు. అదేవిధంగా గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఏంటంటే టౌన్లో ఉన్న మున్సిపల్
చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, అదేవిధంగా అనుబంధ సంస్థల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు కూడా అక్కడికి గ్యాదర్ అవుతారు. అందరం కలిపి ర్యాలీని సక్సెస్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, అదేవిధంగా బైరెడ్డి శ్రీకాంత్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని చెప్పి తెలియజేస్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏటి దాటాక దెబ్బతగిలేసే రకం కాకుండా చంద్రబాబు నాయుడు లాగా ఆంధ్ర రాష్ట్ర ఆదాయ వనరులను బట్టి ఎవరెవరికి ఏ సంక్షేమాలు ఇస్తే మనం సాధ్యం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో వాటి పాత సంక్షేమాన్ని కొంచెం పెంచుకుంటూ సాధ్యమైన వాగ్దానాలు ఒకటే ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 ఇచ్చిన వాగ్దానాన్ని ఇచ్చిన ఏటి దాటిన తర్వాత దెబ్బతగిలేశారు. అదే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. ఆయన వాగ్దానాన్ని సాధ్యం చేస్తాడు, ఇస్తే చేస్తాడనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. మళ్ళీ వచ్చే 2024లో ఆయన్ని 75 సీట్లు 175 సీట్లు కూడా నెగ్గిస్తారనే ఆకాంక్షతో అందరికీ సెలవు తీసుకుంటారు.